కాడ 3 ఇస్తరాకులు వేసి ఇంత ఇంత ఎత్తి పెడతారు. ఎప్పుడు థ్యాంక్ యూ తల్లి. ఎప్పుడు సచ్చినాక కళ్ళు తాగితే కళ్ళు పోస్తారు. దేనికాడ మీరు వస్తారా? కోటర తాగితే కోటర వస్తారు. అదే సాక అంటారు. మంచిగా ఉన్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, కానీ సచ్చినాక సాక పోస్తారు, బీరు పోస్తారు, కళ్ళు పోస్తారు. అక్కడ ఆంధ్ర ప్రాంతంలో వాడు 2 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నా సరే చచ్చిపోయే ముగట ఇల్లు చూసుకొని ఇంట్లో చచ్చిపోనివ్వరు. ఇంట్లో చచ్చిపోతే దయ్యమై ఇల్లు తిరుగుతాడని, ఇంటికి కొంపకు దరిద్రం అని, కొన ఊపిరి ఉండగా గొంతులో పానం ఉండగా సచ్చిన కుక్కని ఇడిసినట్టు ఈడ్చి ఇంటి మూల టెంట్ వేసి ఈ సచ్చినోని వరిగడ్లేస్తారు. వీడు సచ్చినోడు వరిగడ్ల నిర్ర నీరు కట్టలేక వండుకుంటే వాడి నోరు తెరిచి నోట బీడి పెడతారు. సుడ తాగితే సుడ పెడతారు, బీడి తాగితే బీడి. సచినోడు నోట బీడి పెడతారు. సచినోడు నోట బీడి పెట్టి ఎడుస్తారు. ఎట్టేస్తారంటే, అన్నా నీకు బీడి అంటే పానం అన్న బీడి తాగుదురాయే, అన్నా నీకు సుట్ట అంటే పానం అన్న సుట్ట తాగుదురాయే. ఆడు పాసువాళ్ళోడు సచినోడు వరిగడ్లకి లేచి బీడి తాగుతారంట. ఆడు వరిగడ్లకి లేచి దిగ్గులు లేచి బీడి తాగితే బతికినోడు ఉంటాడమ్మా. ఆడు వరిగడ్లకి వెళ్ళేసి దిగ్గులు లేచి బీడు తాగితే బతికినోడు ఉంటా. మంచిగున్నప్పుడు మంచి నీళ్ళు ఇవ్వరు, కానీ సచ్చినాక సాక పోస్తారు, బీరు పోస్తారు, కళ్ళు ఇంకొంతమంది ఏడుస్తారు. సచ్చినాక శవంకాడ ఎట్లేడుస్తారంటే, అక్కో అక్క నువ్వు ఎట్లా పోతివి అక్కో అక్క, ఆమె ఎట్లా పోయిందో ఏమో చెప్పిపోవాలంట. నేను గిట్ల పోతున్నా, నేను గిట్ల పోతున్నా, నేను గిట్ల పోతున్నా, నేను గిట్ల పోతున్నా. మా ఊర్లో కొంతమంది ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే, సచ్చినాక ఓరి మల్లిగో మల్లిగా నాకు కళ్ళు దాపించేటోడరా మల్లిగా, ఇప్పుడే వాడు దాపిస్తారా మల్లిగా. ఈడు మల్లిగాడు సచ్చినందుకు ఏడుస్తలేడు, దేనికోసం ఏడుస్తుండు? కళ్ళు కోసం ఏడుస్తున్నాడు. ఈడంట వాడిని కళ్ళు దాపించేటాడు అంట. ఇప్పుడు నాకు కళ్ళు ఎవరు దాపిస్తారా అని కళ్ళు కోసం వాస్తవంగా ఇంకొంతమంది ఏడుస్తారు. ఎట్లా ఏడుస్తారంటే, ఓరి కొడుకో కొడుకా ఒక మాట అన్న చెప్పి పోతిరా కొడుకా, ఒక మాట చెప్పి పోతిరా రే. ఆడంట చచ్చిపోయే ముంగట ఒక మాట చెప్పి పోవాలంట. సావు చెప్పి థ్యాంక్ యూ తల్లి. చెప్పండి అమ్మా. సావు చెప్పి వశోనికి వస్తుంది, ముసలోనికి వస్తుంది, పొడుగోనికి వస్తుంది, పొట్టోనికి వస్తుంది, ఎమ్మెల్యేకి వస్తుంది, ఎంపీకి వస్తుంది, రాజుకి వస్తుంది, రానికి వస్తుంది, ఉన్నోనికి వస్తుంది, లేనోనికి వస్తుంది, నల్లోనికి వస్తుంది, తెల్లోనికి వస్తుంది. సావుకు జాలి కనికరం ఎటువైపు నుంచి వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఏ రీతికి వస్తుందో తెలియదు, ఏ టైంలో వస్తుందో తెలియదు. మొన్న క్రిస్మస్ పండుగ మురుకులు తింటూ మురుకులు గొంతులో మురికి చచ్చిపోయాడు. గొంతులో మురికి ఆడు తింటూ మురుకు అట్లా ఇట్లా కొంకిలాగా ఉంది, అట్లా ఇరికి ఎప్పుడు చచ్చిపోతామో